Hello students, welcome to online classes. I'm Kavita, working as SA Max at ZPHS Srirangavaram. Today we are discussing 10th class mathematics. 10వ తరగతి గణితంలో మనం 11వ అధ్యాయమైనటువంటి త్రికోణమితి గురించి చర్చిస్తున్నాము. మనం ప్రస్తుతం 6వ భాగంలో ఉన్నాము. ఇది మన చివరి భాగము. ఈ భాగంతో త్రికోణమితి అధ్యాయం పూర్తవుతుంది. ఈ 6వ భాగంలో మనము త్రికోణమితీయ సర్వసమీకరణాల గురించి తెలుసుకుందాము. మొదటగా మనం త్రికోణమితిలో నేర్చుకున్నటువంటి సూత్రాలని ఒకసారి పునశ్చరణ చేసుకుందాము. త్రికోణమితి నిష్పత్తులన్నీ కూడా లంబకోణం ఆధారంగా ఏర్పడినాయని తెలుసు. ఏబిసి అనే లంబకోణం తీసుకుని బి వద్ద లంబకోణం ఉన్నట్లయితే కోణం ఏ ఆధారంగా మనము ఈ త్రిభుజంలోని 3 భుజాలకు పేర్లు ఇద్దాం. ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏసీ కర్ణం అవుతుంది. తీటా కోణం ఏకి ఎదురుగా ఉన్న బీసీ అనే భుజం ఎదుటి భుజంగాను, ఏబి అనే భుజము ఆసన్న భుజంగా మనం పేరు పెడతాము. ఇక పైథాగరస్ సిద్ధాంతాన్ని చూద్దాము. పైథాగరస్ సిద్ధాంతం నుండి మనం తెలుసుకునేది ఏంటి అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్. అంటే కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఈ విధంగా మనకు అవసరమైనప్పుడు ఈ సూత్రాన్ని వాడతాము. ఇక త్రికోణమితీయ నిష్పత్తులు. మనకి 6 త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయని తెలుసు కదా. ఆ త్రికోణమితీయ నిష్పత్తుల్లో సైన్ ఏ అంటే ఎదుటి భుజము బై కర్ణంగా, అలాగే కొసెకెంట్ ఏ కర్ణము బై ఎదుటి భుజము, కాస్ ఏ ఆసన్న భుజము బై కర్ణము, సీకెంట్ ఏ కర్ణము బై ఆసన్న భుజము, టాన్ ఏ ఎదుటి భుజము బై ఆసన్న భుజము, కాట్ ఏ ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఈ విధంగా 6 త్రికోణమితీయ నిష్పత్తులని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక సైన్ ఏ కొసెకెంట్ ఏకి మధ్య ఉన్న సంబంధం తెలుసు కదా. కొసెకెంట్ ఏ అనేది సైన్ ఏ యొక్క గుణకార విలోమము. కాబట్టి మనం కొసెకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ ఏగా రాయొచ్చు. అలాగే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ ఏగా రాయొచ్చు. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ, అలాగే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ ఏ, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ ఏ. ఈ విధంగా మనము త్రికోణమితిలో కొసెకెంట్కి సైన్కి మధ్య ఉన్న సంబంధము, సీకెంట్కి కాస్కి, కాట్కి టాన్కి ఉన్న సంబంధం నుంచి ఈ సూత్రాలను రాబడతాము. ఇక త్రికోణమితీయ సర్వసమీకరణాల గురించి మనము తెలుసుకుందాము. మొదటగా సర్వసమీకరణాలు అంటే ఏంటి? మనము బీజీయ సర్వసమీకరణాలను తెలుసుకుందాం. బీజీయ సర్వసమీకరణాలు అంటే ఏంటి? ఉదాహరణకి మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే సర్వసమీకరణాన్ని క్రింద 9వ తరగతిలో నేర్చుకున్నాము. దీనిని మనం ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్గా రాస్తాం. ఏబి యొక్క ఏ విలువలకైనా కూడాను ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ విలువ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్కి సమానం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఒక సర్వసమీకరణం అంటాం. అంటే ఏబీలలో ఏ నెంబర్లు మనం తీసుకున్నా కూడా ఎడం వైపు విలువ కుడివైపు విలువకు సమానం అవుతుంది. ఎక్కడైనా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వస్తే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఆ ప్లేస్లో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ని మనం తీసుకోవచ్చు. ఆ విధంగా వీటిని మనం సర్వసమీకరణాలుగా నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు మనం బీజీయ సర్వసమీకరణాలు ఎలా ఉన్నాయో అలాగే త్రికోణమితిలో కూడా సర్వసమీకరణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాము. ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకొని బి వద్ద లంబకోణం ఉంది అనుకుందాము. ఓకేనా? సో చూడండి, కోణం ఏ ఆధారంగా మనం ఈ త్రిభుజానికి పేర్లు పెడితే ఏసీ అనేది కర్ణం అవుతుంది, బీసీ ఎదుటి భుజము, ఏబి అనేది ఆసన్న భుజంగా వస్తుంది. ఇక త్రిభుజం ఏబిసిలో కోణం బి 90 డిగ్రీలుగా ఉంది. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతంని మనం ఈ త్రిభుజానికి ఉపయోగించినట్టయితే పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్. కర్ణము అంటే ఇక్కడ ఏంటి? మనకి ఏసీ అనేది కర్ణము కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక భుజము ఏసీ అయితే ఇంకొక భుజము బీసీగా వస్తుంది. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా వస్తుంది. ఇక దీనిని మనము ఒక సమీకరణంగా
ఒకటో సమీకరణంగా తీసుకొని ఇప్పుడు మనము దీనిని చూడండి, మొదటగా ఏం చేస్తున్నానంటే ఇరువైపులా ఏసీ స్క్వేర్తో భాగిస్తున్నాను. ఏసీ స్క్వేర్తో భాగించినప్పుడు మనకి చూడండి ఏమవుతుందో, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు కుడివైపు ఏబీ స్క్వేర్ ఉంది ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది. నేను ఏసీ స్క్వేర్తో భాగించాలన్నప్పుడు ఇక్కడ ఉన్న రెండు పదాలను కూడా భాగించాలి. అంటే ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది ప్లస్ అలాగే బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. సో కుడివైపునున్న ఒక పదాన్ని భాగించాను, అలాగే ఎడం వైపునున్న ఒక పదాన్ని భాగించాను, కుడివైపునున్న రెండు పదాలను కూడా ఏసీ స్క్వేర్తో భాగించాను. ఇప్పుడు మనం మీరు గమనించినట్లయితే ఈ స్క్వేర్ అనేది లవానికి హారానికి ఉంది కాబట్టి ఇక్కడ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేది చూడండి ఏమవుతుందో, ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్గా రాయొచ్చు ప్లస్ అలాగే ఇక్కడ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఈ విధంగా మనకి ఒక సమీకరణం వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం ఈ త్రిభుజం నుంచి ఏబీసీ అనే త్రిభుజం ఆధారంగా సైన్ ఏ విలువ రాయాలి అనుకోండి. సైన్ ఏకి సూత్రం ఏంటి మనకి? ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే బీసీ బై ఏసీ. ఓకేనా? అలాగే కాస్ ఏ అంటే ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణం కదా, ఆసన్న భుజంలో ఏబీ బై ఏసీ. ఏబీ బై ఏసీ ఎక్కడ ఉంటే అక్కడ మనం కాస్ ఏని రాయొచ్చు. అలాగే టాన్ అంటే ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే బీసీ బై ఏబీ. ఇలా కొసెకంట్ ఏ అంటే ఏంటి? సైన్కి గుణకార విలోమం కాబట్టి సైన్కి రివర్స్ చేసి రాయండి. అంటే ఏమవుతుంది? ఏసీ బై బీసీ వస్తుంది. అలాగే సైన్ సీకెంట్ ఏ అంటే ఏమవుతుంది? కాస్కి రివర్స్ ఏసీ బై బీసీ. ఓకే, సో ఏసీ బై ఏబీ. అలాగే కాట్ ఏమవుతుంది? టాన్ ఏకి గుణకార విలోమం కాబట్టి ఏబీ బై బీసీ అనేది వస్తుంది. ఇప్పుడు మనకొచ్చిన సమీకరణంలో ఏబీ బై ఏసీ వచ్చింది. ఏబీ బై ఏసీ అంటే అక్కడ మనం ఏం రాయొచ్చు? కాస్ ఏని. అలాగే ఇంకొకటి బీసీ బై ఏసీ వచ్చింది. బీసీ బై ఏసీ అంటే ఆ ప్లేస్లో ఏం రాయొచ్చు? సైన్ ఏని. సో రాసేద్దాం. సో చూడండి, ఎడం వైపున ఉన్న 1 అలాగే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అన్న ప్లేస్లో మనకి కాస్ వస్తుంది అంటే కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కుడివైపునున్న బీసీ బై ఏసీ ప్లేస్లో సైన్ ఏ అంటే సైన్ ఏ హోల్ స్క్వేర్. సో చూడండి, 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ హోల్ స్క్వేర్ని మనం కాస్ స్క్వేర్ ఏగా రాస్తాము ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ ఏగా రాస్తాం. అంటే దీని నుంచి మనకు వచ్చినటువంటి సర్వ సమీకరణం ఇదనమాట. ఏంటి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కోణాలు సమానంగా ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ విలువ 1గా వస్తుంది. దీన్నే మనం ఇలా కూడా చదువుకోవచ్చు, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మనం ఒక సర్వ సమీకరణాన్ని రాబట్టాం. ఇక రెండవ సర్వ సమీకరణం ఏంటో చూద్దాం. రెండవ సర్వ సమీకరణం కోసం ఈ సేమ్ 1 అనే సమీకరణాన్ని నేనేం చేస్తున్నానంటే ఇరువైపులా ఏబీ స్క్వేర్తో భాగిస్తున్నాను. ఓకేనా? భాగించితే ఏమవుతుంది? ఇక్కడ ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కుడివైపున రెండు పదాలను కూడా ఏబీ స్క్వేర్తో భాగిస్తాం. ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. సో ఇంతకు ముందులాగానే ఇక్కడ ఏసీ స్క్వేర్ కదా, ఏబీ స్క్వేర్కి ఏబీ స్క్వేర్ కట్ అవుతుంది. ఇది కాస్త మనకి ఏమవుతుంది? ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్గా వస్తుంది. ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏసీ బై ఏబీ ఇక్కడ ఉంది, దాన్ని మనం సీకెంట్ ఏ అంటాము. అలాగే బీసీ బై ఏబీ అంటే బీసీ బై ఏబీ అనేది టాన్. అంటే ఇది మనకి ఎలా మారిపోతుంది చూడండి, సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీసీ బై ఏబీ అంటే టాన్ ఏ కదా, సో టాన్ ఏ హోల్ స్క్వేర్.
సో దీన్ని ఎలా రాస్తాము? సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. లేదా ఈ టాన్ని కనుక మనం ఎడమ వైపుకు తీసేసుకుంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక సర్వసమీకరణంగా వస్తుంది. ఓకేనా? ఇలా మనం రెండవ సర్వసమీకరణాన్ని నేర్చుకున్నాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, లేదా దీన్నే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1గా కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం మూడవ సర్వసమీకరణాన్ని రాబడదాం. మూడవ సర్వసమీకరణం కోసం మరి ఇదే సమీకరణం 1ని ఏం చేస్తామంటే ఇరువైపులా బీసీ స్క్వేర్తో భాగిద్దాం. మరి బీసీ స్క్వేర్తో భాగిస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. చూడండి, ఈ బీసీ స్క్వేర్కి బీసీ స్క్వేర్ కట్ అవుతుంది. ఇదేమవుతుంది? ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది క్యాన్సిల్ చేస్తే 1. చూడండి, ఇప్పుడు ఏసీ బై బీసీ అంటే ఆ విలువ ఏంటి? అది కొసికెంట్. మరి ఏబీ బై బీసీ అంటే కాట్. సో దాంట్లో మనం ఆ విలువల్ని ప్రతిక్షేపిస్తే కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1గా మారిపోతుంది. అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 వస్తుంది. ఈ కాట్ని కనుక మనం ఎడమ వైపుకి తీసుకొచ్చామనుకోండి, కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి మూడవ సర్వసమీకరణం అవుతుంది. కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇలా 3 సర్వసమీకరణాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం నేర్చుకున్న సర్వసమీకరణాలు చూద్దాము. మొదటిది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్కి కాస్కి మధ్య ఉన్నటువంటి సర్వసమీకరణం ఇదనమాట. నెక్స్ట్ది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది రెండవ సర్వసమీకరణం. సీకెంట్కి టాన్కి మధ్య ఉంటుంది. తర్వాత కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కొసికెంట్కి కాట్కి మధ్య ఉన్నటువంటి సర్వసమీకరణం. ఓకేనా? ఇక వీటితో పాటుగా మనం 9వ తరగతిలో నేర్చుకున్నటువంటి ఒకసారి సమీకరణాలని ప్లస్ ఇంతకుముందున్న నేర్చుకున్నటువంటి త్రికోణమితీయ సూత్రాలను కూడా ఒకసారి తిరిగేసుకుందాం. ఇప్పుడు కొసికెంట్ ఏ ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు? 1/sin ఏ. అలాగే సీకెంట్ ఏ ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు? 1/cos ఏ. టాన్ ఏ ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు? sin a/cos a. అంటే సైన్ కాస్ల నిష్పత్తి మనకి టాన్ అవుతుంది. సో టాన్ ఏని ఏమని రాయొచ్చు? sin a/cos a. కాట్ ఏని ఎలా రాస్తాము? cos a/sin a. ఈ సూత్రాలను ఎందుకు స్పెషల్గా రాసామంటే ఈ అభ్యాసంలోని సమస్యలను, త్రికోణమితిలో ఉన్నటువంటి సమస్యలను మనం చేసేటప్పుడు మనం ముందుగా ఫస్ట్ సర్వసమీకరణాలు, దాంతోపాటు మనకి లెక్కలో ఏమన్నా త్రికోణమితి నిష్పత్తులు ఇచ్చారనుకోండి, లెక్క ఎలా చేయాలో తెలియనప్పుడు ఏం చేస్తామంటే అన్ని త్రికోణమితి నిష్పత్తుల్ని సైన్ కాస్లోకి మార్చుకుంటాం. అలా మార్చుకోవటానికి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇందులో కొసికెంట్ సైన్గా మారింది, ఇక్కడ సీకెంట్ కాస్గా మారింది, టాన్ సైన్ కాసుల్లోకి మారింది, అలాగే కాట్ కూడా కాస్ బై సైన్ అన్నాం. ఆ విధంగా ఏ త్రికోణమితి నిష్పత్తినైనా సైన్ కాసుల్లోకి మార్చుకొని చేసే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక 9వ తరగతిలో నేర్చుకున్నటువంటి సమీకరణాలు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏమని రాస్తాము? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, దీన్ని మనం a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాస్తాము. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి సేమ్ ఇదే. సో మనకి గుణకారంలో a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసినా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసినా నో ప్రాబ్లం. కాబట్టి దీని విలువ మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గానే వస్తుంది. అయితే ఈ బీజీయ సమీకరణాలను మనం త్రికోణమితికి అనువర్తించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటటువంటి ఈ సూత్రాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని ఇచ్చారనుకోండి,
మీరు ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది సైన్ థీటా ఏ, కాస్ థీటా బి అనుకున్నట్లయితే a+b² అనే రూపంలో ఉంది. కాబట్టి ఈ విస్తరణని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. అంటే దీనిని మనం ఈ విధంగా సైన్ థీటా a² కదా, ఏ అంటే సైన్ థీటా కాబట్టి సైన్ థీటా హోల్² ప్లస్ b² అంటే కాస్ థీటా హోల్² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ విధంగా ఇది ఈ పద్ధతిలో ఉంది కాబట్టి ఈ విస్తరణని మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఈ బీజీయ సర్వ సమీకరణం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఈ విధంగా విస్తరించి రాస్తాము అనేది మీకు తెలియాలి. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము జాగ్రత్తగా దీన్ని ఉపయోగించి చేస్తాం. అలాగే a-b ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉందనుకోండి. సో ఇది a-b రూపంలో ఉంది కాబట్టి a² ప్లస్ b² ఇక్కడ -2ab వస్తుంది. అలా మనము దేంతో ఉందో కంపేర్ చేసుకోవాలి. ఇక ఇది చూడండి, a+b ఇంటూ a-b అంటే త్రికోణమితిలో వచ్చినప్పుడు మీకు ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + sin θ ఇంటూ 1 - sin θ అని ఉందనుకోండి. సో మనం చూడంగానే గుర్తుపట్టగలగాలి. ఇక్కడ 1 + sin θ ఉంది, ఇక్కడ సేమ్ 1 - sin θ ఉంది. అంటే ఇది a+b, a అంటే 1, sin θ అంటే b అయినట్లయితే ఇది a+b, ఇది a-b అనే పద్ధతిలో ఉంది. కాబట్టి ఈ సర్వ సమీకరణం నుంచి దాన్ని ఏమని రాయొచ్చు మనం, a² - b² అంటే 1² మైనస్ సైన్ థీటా హోల్² రాయొచ్చు అనే ఈ సూక్ష్మీకరించే పద్ధతి మీకు తెలియాలి. సో దానికోసం మనం ఈ సూత్రాలన్నీ కూడాను ఏవైతే ఈ సమస్యలు చేయడానికి అవసరమో అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాం. ఓకేనా. ఇక దీంతో పాటుగా మీకు మనం సమస్యలు చేస్తున్నప్పుడు ఏవైనా వస్తే వాటిని మనం చర్చించుకుందాం. ఓకేనా. సో a+b² సూత్రం ఏంటి, a² + b² + 2ab. a-b² సూత్రం a² + b² - 2ab. a+b ఇంటూ a-b ఉంటే a² - b²గా రాస్తాం. ఇక సమస్యల్ని చూద్దాం. cot θ + tan θ ఈజ్ ఈక్వల్ టు secant θ ఇంటూ cosecant θ అని చూపుము. సో ఈ సమస్యని చేసేటప్పుడు ఒకసారి మనం ముందుగా ఈ సర్వ సమీకరణాలను ఇక్కడ వాడొచ్చా, ఏ సర్వ సమీకరణంతో కూడా ఇక్కడ స్క్వేర్లు కానీ లేదా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మనకి ఇక్కడ కనపడట్లేదు కాబట్టి ఇది పనికిరాదు. అలాగే చూడండి, ఈ a+b² a-b² a+b ఇంటూ a-b ఇవి కూడా ఉపయోగించడానికి కన్వీనియంట్గా లేదు కదా. సో ఇవి రెండు కానప్పుడు ఇక మిగిలింది సైన్ కాసుల్లోకి మార్చుకోవటం. అంటే ఇచ్చినటువంటి ఈ త్రికోణమితి నిష్పత్తిలో కాట్ ఏ ఉంటే దాన్ని ఏం రాస్తాము, కాస్ a / sin a కదా. మరి ఇక్కడ కాట్ థీటా ఉంది కాబట్టి మనం కాస్ θ / sin θ రాస్తాం. అలాగే ట్యాన్ థీటా ఉంది కదా, ట్యాన్ థీటాని ఏం రాస్తాం, sin θ / cos θ రాస్తాం. రాసి ఇది ఏంటి అనిచూపుము లెక్క. సో LHS ఎడం వైపునున్నది తీసుకొని మనం సూక్ష్మీకరించుకుంటూ కుడివైపునున్న విలువను తీసుకురావాలి. సో ఎలా మొదలు పెట్టాలి అనే దానికోసం ఈ విధంగా మనం సూత్రాలన్నీ రాసుకొని దేంతో ఇది మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ సూత్రాలను వాడతాం. ఇప్పుడు మనకి ఈ సూత్రాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని ఉపయోగించి చేద్దాం. సో మొదలు పెడదామా. ముందుగా LHSని తీసుకుంటాము. ఇక్కడ LHSని తీసుకొని ఇందులో ఏముంది, ఫస్ట్ కాట్ థీటా ఉంది. కాట్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే ట్యాన్ ఏ ఉంటే సైన్ ఏ బై కాస్ ఏ, థీటా ఉంటే సైన్ థీటా బై కాస్ థీటా. ఇలా మనం తీసుకొని మీరు గమనించినట్టయితే ఇదేంటి, భిన్నాల కూడిక. మనకు భిన్నాల కూడిక తెలుసు కదా, ఇక్కడ a/b ప్లస్ c/d ఉందనుకోండి. ఏం చేస్తాము, అడ్డగుణకారం పద్ధతిలో చేయొచ్చు. a ఇంటూ డి, ఈ డి వచ్చి ఇక్కడ ఏకి గుణకారం అవుతుంది, ప్లస్ ఈ బి వచ్చేసి ఇక్కడ సికి, బి ఇంటూ సి బై హారంలో బి ఇంటూ డి. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఏకి ఇక్కడున్న హారంలో ఉన్న డి గుణకారమై a ఇంటూ డి ప్లస్ ఇది బి ఇంటూ సి బై కింద హారాలు రెండు గుణకారం చేసి హారంలో రాయాలి. సో బి ఇంటూ డి అవుతుంది. సో చూడండి ఒకసారి మనం ఆ పద్ధతిలో ఇక్కడ చేస్తే ఏమవుతుంది, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఈ సైన్ థీటా ఇక్కడికి వస్తుంది, సైన్ థీటా ఇంటూ మళ్ళీ సైన్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇక్కడ ఉన్నది ఇక్కడ దాంతో గుణకారం కదా, కాస్ థీటా అవుతుంది. సో మనకు తెలుసు కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే ఏం రాస్తాము, కాస్ థీటా హోల్², దానిని మనం కాస్ స్క్వేర్ థీటాగా రాస్తాము. అలాగే ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా హోల్² అంటే సైన్ స్క్వేర్ థీటాగా వస్తుంది బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా.
ఒకసారి గమనించండి, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనేటటువంటి విలువ ఉంది. సో ఇక్కడ ఏదైనా సర్వ సమీకరణం కనపడుతుందా? చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉంటే 1 రాస్తాం కదా. సో అలాగే ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనే విలువ ఉంది కదా, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? 1. అంటే ఇదేమవుతుంది, లవం అంతా 1గా వస్తుంది బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. కానీ కుడివైపున ఉన్నటువంటిది గమనించండి ఒకసారి, మనకి సైన్ కాస్ట్లు లేవు, సీకెంట్ ఉంది, కొసికెంట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి 1 బై సైన్ టీటా ఉంది కదా, అంటే దాన్ని ఏమని రాయొచ్చు, 1 బై సైన్ టీటా ఇంటూ 1 బై కాస్ టీటా. ఇలా సపరేట్ చేశాను అనుకోండి. 1 బై సైన్ టీటా అంటే ఏంటి, ఇక్కడ కొసికెంట్ టీటానే కదా. సో ఇక్కడ కొసికెంట్ టీటా ఇంటూ 1 బై కాస్ టీటా అంటే ఏమవుతుంది, సీకెంట్ టీటానే కదా. ఇలా కొసికెంట్ టీటా ఇంటూ 1 బై కాస్ టీటా సీకెంట్ టీటా, కొసికెంట్ టీటా ఇంటూ సీకెంట్ టీటా. ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్లోని విలువ. ఇలా మనము సో సమస్యను చేసేటప్పుడే ఏ పద్ధతిని వాడాలి, ఏ సర్వ సమీకరణాన్ని వాడాలో చూసుకోవాలి. సో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క సూత్రం ఉపయోగపడుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా దాన్ని, ఈ సూత్రాలన్నీ ఒక దగ్గర రాసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ విలువ కనుగొనుము. చూడండి, సో ఏ సమస్య చేయాలన్నా ముందు మనకున్నటువంటి, మనం నేర్చుకున్నటువంటి సూత్రాలు ఒక దగ్గర రాసుకున్నాం కదా, చూద్దాం. సో ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగానే క్లియర్గానే కనపడుతుంది. ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఇది ఎక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో మ్యాచ్ అవుతుంది. అలాగే సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్తో మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనం సింపుల్గా మనకి ఇది కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో దాని విస్తరణ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఇక్కడ ఏ అంటే ఏంటి, సైన్ టీటా. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇది ఏ, ఇది బి. సో చూద్దాం, ఏ స్క్వేర్ అంటే సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా వస్తుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. సో అది రాద్దాం. ఏ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇది కూడుతున్నాం కదా. సో ఇక్కడ +2 సైన్ టీటా కాస్ టీటా ఉంది, ఇక్కడ -2 సైన్ టీటా కాస్ టీటా ఉంది. సో రెండు క్యాన్సిల్. ఇక ఫస్ట్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇది కాస్ స్క్వేర్ టీటాగా రాయొచ్చు. ప్లస్ ఇక్కడ చూడండి, సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. మళ్ళీ ఒకసారి మీరు గమనించండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఈ సర్వ సమీకరణం కనపడుతుంది కదా. సో క్లియర్గా దాని నుంచి దీని విలువ ఎంత, 1. అంటే ఈ సర్వ సమీకరణం ప్లేస్లో మనము 1 ప్లస్ ఈ సర్వ సమీకరణం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. అంటే 1 + 1 ఎంత, 2. ఈ విధంగా మనం వీటి విలువల్ని కనుక్కుంటాం అన్నమాట. ఇక మూడవ లెక్క చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా -1 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ టీటా -1గా ఉంది. దీనిని సూక్ష్మీకరించు అన్నారు. సో మొదటగా మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి సర్వ సమీకరణాలలో కానీ బీజీ సమీకరణాలతో కానీ ఏదైనా మ్యాచ్ అవుతుందో చూడాలి. సో ఒకసారి చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా అని కనపడుతుంది కదా, సీకెంట్ స్క్వేర్ టీటా -1. సో సీకెంట్ స్క్వేర్లో మనకి సర్వ సమీకరణం ఉంది, కానీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అని ఉంది. అంటే ఈ సర్వ సమీకరణాన్ని కొద్దిగా మార్పు చేస్తే మనకి ఈ లెక్కకు సూట్ అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తాం మనము, సర్వ సమీకరణం ఏదైతే ఉందో ఆ సర్వ సమీకరణం నుండి మనకి ఉన్న సర్వ సమీకరణం సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా -1 అని ఉంది, అంటే ఈ 1 అనేది ఎడం వైపుకు వచ్చింది. సో ఎడం వైపుకు వస్తే ఏమవుతుందో మనం చూద్దాం. సీకెంట్ స్క్వేర్ టీటా -1 ఇది ఎడం వైపుకి వచ్చింది, టాన్ స్క్వేర్ టీటాని ఏం చేయాలి, మనం కుడి వైపుకి తీసుకెళ్దాం. సో మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. అంటే ఈ సర్వ సమీకరణాన్ని కొద్దిగా మార్పు చేస్తే మనకి ఇక్కడ ఉన్న విలువ వస్తుంది. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా -1 ఎక్కడ ఉందో అక్కడ మనం ఏం చేయొచ్చు, టాన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ సమస్య చేసేటప్పుడు మొదటిది మనం సీకెంట్ స్క్వేర్ టీటా -1 ప్లేస్లో టాన్ స్క్వేర్ టీటా అని రాస్తాం. ఇక రెండవది చూడండి, కొసికెంట్ స్క్వేర్ టీటా -1 ఉంది.
ఈ కొసెకెన్ స్క్వేర్ టీటా -1లో కూడా మనకి కొసెకెన్ స్క్వేర్లో ఒకటి ఉంది సర్వసమీకరణం. కొసెకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లేదు, కొద్దిగా మార్పు చెందింది. మనం కూడా మార్పు చేసి దాని విలువ ఎంతో కనుక్కొని ఇక్కడ రాయటమే. సో దానికోసం కూడా సేమ్ ఏం చేద్దాం, ఈ సర్వసమీకరణాన్ని తీసుకుందాం. ఆ సర్వసమీకరణం ఏంటి, కొసెకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1. సో మనకి కాట్ లేదు కాబట్టి కాట్ని కుడివైపుకి పంపిస్తూ 1 కావాలి కాబట్టి 1ని ఎడమవైపుకు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, కొసెకెన్ స్క్వేర్ టీటా ఈ +1 ఇటు వస్తే ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న కాట్ స్క్వేర్ టీటా కనుక ఇటువైపుకి వచ్చింది అనుకోండి ఏమవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. సో కాట్ స్క్వేర్ టీటా అంటే ఎక్కడైతే కొసెకెన్ స్క్వేర్ టీటా -1 ఉందో అక్కడ మనం కాట్ స్క్వేర్ టీటా రాయొచ్చు. సో ఇక్కడ ఉన్నది అదే కదా, అంటే ఈ ప్లేస్లో మనం కాట్ స్క్వేర్ టీటాని రాస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ ట్యాన్కి ఉంది, కాట్కి ఉంది, రెండింటి మధ్యలో ఉంది, ఇంటూ ఉంది. ఎప్పుడైతే మనకి a² ఇంటూ b² ఉందో దాన్ని ఏమని రాయొచ్చు, a ఇంటూ b హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాము, ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా హోల్ స్క్వేర్గా రాస్తాం. మళ్ళీ ఒకసారి గమనించండి, ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఉంది. కాట్ టీటాని మనం ఇంతకుముందే చదువుకున్నాం. కాట్ టీటా ఏంటి ఇక్కడ, ట్యాన్కి గుణకార విలోమం. అంటే కాట్ టీటాని మనం 1/tan టీటా రాయొచ్చు కదా, ఎందుకంటే ఇది ఒకదానికొకటి గుణకార విలోమాలు కాబట్టి. ఈ సూత్రాన్ని ఇక్కడ వాడితే ట్యాన్ టీటా అలాగే ఉంటుంది, కాట్ టీటా కాస్త 1/tan టీటా అవుతుంది హోల్ స్క్వేర్. సో ట్యాన్ టీటా క్యాన్సల్, 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా 1. ఇలా మనం విలువల్ని కనుక్కునేటప్పుడు ఏ సూత్రం ఉపయోగించాలో ఇక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి మనకు అర్థమైపోతుంది. ఆ సూత్రాన్ని వాడుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ సూత్రం వాడాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ లెక్క చూద్దాం. సీకెంట్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెంట్ a ప్లస్ tan aని సూక్ష్మీకరించుము అని ఉంది. మరి ఈ సమస్యకి ఏ పద్ధతిని ఎంచుకోవాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూస్తే సీకెంట్ tan ఉంది, కానీ దానికి తగ్గట్టుగా సర్వసమీకరణంలో స్క్వేర్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించినవి అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ సీకెంట్ a 1 - sin a అని ఉంది. మరి ఇక్కడ a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ అనేవి కూడా సూట్ అయ్యేలా లేవు. కాబట్టి మిగిలింది ఏంటి మనకి ఆప్షన్, సైన్ కాసుల్లోకి మార్చుకొని చేయటం. కాబట్టి సీకెంట్ ఏ ఉన్న చోట 1/cos a అని రాస్తాము. సీకెంట్ ఏ 1/cos a అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ సైన్లోనే ఉంది కాబట్టి ఇది అక్కర్లేదు. ఈ రెండింటిని కూడా మళ్ళీ సీకెంట్ ఏని 1/cos a అని, tan aని sin a/cos a అని రాసి మనము ప్రొసీడ్ అవుతాం. మొదలు పెడదాం ఈ లెక్కని, ఓకేనా. సో సీకెంట్ ఏ అంటే ఏంటి, 1/cos a ఇంటూ ఇది 1 - sin a అలాగే ఉంటుంది. జనరల్గా 1 - sin a హారంలో ఎక్కువ లేకపోతే /1 అనే కదా రాసేసుకుందాం. ఇక్కడ సీకెంట్ ఏ అంటే 1/cos a ప్లస్ tan a అంటే sin a/cos a. సో మీరు గమనించినట్టయితే 1/cos a అనేది ఒక భిన్నంగా ఉంది. ఈ భిన్నాన్ని గుణకారం చేయాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిటికి 1 - sin a/cos a ఇంటూ 1 cos a. ఇలా మనం గుణకారం చేసి ఈ రెండింటిని కలిపి ఒకటి తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ చూడండి, ఇంటూ ఇక్కడ 1/cos a ప్లస్ sin a/cos a ఉంది. ఇక్కడ హారంలో cos a ఉంది, ఇక్కడ హారంలో cos a ఉంది. కాబట్టి సింపుల్గా మనకి cos a అనేది హారం అవుతుంది. కూడేటప్పుడు ఏమవుతుంది, ఇది 1 + sin a. మళ్ళీ మీరు గమనిస్తే ఇక్కడ ఒక భిన్నము, ఇక్కడ ఒక భిన్నం, మధ్యలో ఏముంది. సో ఇదేమో లవం బై హారం ఇంటూ లవం బై హారం. లవం గుణకారం చేయండి, హారం గుణకారం చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 1 - sin a ఇంటూ 1 + sin a బై హారంలో ఇక్కడ cos a ఉంది, ఇంటూ ఇక్కడ ఒక cos a ఉంది. cos a ఇంటూ cos a, ఎందుకంటే ఇది గుణకారం కాబట్టి, ఓకేనా. సో చూడండి ఏమవుతుంది, 1 - sin a ఇంటూ 1 + sin a అంటే ఏమవుతుంది, a - b ఇంటూ a+ సూత్రం ప్రకారం ఉంది కదా, a² - b²గా రాయొచ్చు. ఇక్కడ a అంటే ఎంత 1. సో 1² - b² అంటే ఎంత, sin a హోల్ స్క్వేర్. అలాగే కింద చూడండి cos a ఇంటూ cos a ఉన్నారు. సో cos a హోల్ స్క్వేర్. సో 1 - sin a హోల్ స్క్వేర్ని మనం ఏమని రాస్తాము, sin²a/cos². మరి ఒక్కసారి గమనించండి, sin² cos² అనే దాంట్లో మనకి ఇక్కడ ఒక ఉంది కదా సర్వసమీకరణం. ఈ సర్వసమీకరణంలో ఇక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే ఏంటంటే 1 - sin² అని ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ sin² ఎడం వైపు కాకుండా కుడివైపుకు జరిగి 1 దగ్గరకు వచ్చింది.
సో మనం కూడా మార్పు చేద్దాము. మార్పు చేస్తే ఏమవుతుంది చూడండి ఒక్కసారి. ఈ సైన్ స్క్వేర్ థీటా గనక కుడివైపుకి వస్తే 1 పక్కకు వచ్చేస్తుంది కదా! అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. మరి ఎడమ వైపు ఏముంటుంది కాస్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఎక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. బై హారంలో ఆల్రెడీ కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యి మీకు 1 వస్తుంది. అలా మన సర్వ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో త్రికోణమితి సర్వ సమీకరణాలు యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా కొంచెం కుడివైపుకి కొన్ని పదాలు పంపించుకొని ఇలా మార్పు చెంది ఉంటే వాటిని మనం గుర్తుపట్టి అలా మార్పు చెందించుకొని సర్వ సమీకరణంగా రాసుకోవాలి. ఓకేనా? సో ఇంకొకటి చూద్దాం. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. మీరు గమనించినట్టయితే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఉంది, 1 ప్లస్ కాస్ థీటా ఉంది. చూడంగానే ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి అని కనపడుతుంది. ఇక్కడ చూడండి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా అనగానే మనకి సర్వ సమీకరణం కనపడాలి. దాంతోపాటు 1 ఉంది కాబట్టి ఒకసారి గమనించినట్టయితే మనం ఈ రెండు ఇది మరియు ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి సూత్రం ప్రకారం వచ్చాయి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కాట్ స్క్వేర్ థీటాలో ఈ సర్వ సమీకరణం, కాకపోతే యాజ్ ఇట్ ఈజ్గా లేదు, దీన్ని మార్పు చెందించాలి. ఇక్కడ ఏది ఉందో అది ఉంటే ఏం రాయాలి అది చూసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమీకరణాన్ని ఎలా మారింది చూడండి. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1 దగ్గరికి కాట్ స్క్వేర్ థీటా వెళ్ళాలి. అంటే ఎడం వైపునున్న కాట్ స్క్వేర్ని కుడివైపుకి పంపిస్తాం. మరి ఎడం వైపున ఏముంటుంది కొసికెంట్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా కుడివైపుకి వస్తే ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే ఎక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ మనం ఏం చేయొచ్చు కొసికెంట్ స్క్వేర్ థీటా అని రాస్తాం. ఇక ఇదేమో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాస్తాం. సో స్టార్ట్ చేద్దాం. దీని ఏమని రాస్తాము ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇది ఏ ఇది బి కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ రెండు పదాలు ఈ సూత్రం ప్రకారం రాసేసాము. ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడే రాసుకున్నాం కదా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్లో ఏం రాస్తాం కొసికెంట్ స్క్వేర్ థీటాని రాసేస్తాం. ఇప్పుడు చూడండి 1 స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ని మనం కాస్ స్క్వేర్ థీటాగా రాస్తాము. ఇంటూ కొసికెంట్ స్క్వేర్ థీటా. ఓకేనా? మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా మనకు క్లియర్గా కనపడుతూనే ఉంది. కాస్ స్క్వేర్ థీటా ఉంది, 1 ఉంది. 1 కాస్ స్క్వేర్ థీటా ఉన్నటువంటి సర్వ సమీకరణం ఇక్కడ కనపడుతుంది. కాకపోతే అది యాజ్ ఇట్ ఈజ్గా లేదు కాబట్టి మళ్ళీ దీన్ని మనం మార్పు చెందిస్తాం. సో ఇక్కడ ఏముంది 1 పక్కకి కాస్ స్క్వేర్ థీటా ఉంది. ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని మనం ఏం చేయాలి ఎడం నుంచి కుడికి పంపించాలి. ఎడం వైపు ఏముంటుంది సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో కాస్ స్క్వేర్ థీటా కుడివైపుకి వస్తే 1 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కాస్త మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ థీటాని వాడతాము. సో ఇది సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇంటూ ఇది కొసికెంట్ స్క్వేర్ థీటా. ఇంతకుముందే నేర్చుకున్నాం మనం స్క్వేర్ రెండింటికి ఉంది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి దీని ఏమని రాస్తాం సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా హోల్ స్క్వేర్. మళ్ళీ మనకు తెలుసు కొసికెంట్ ఏ అంటే ఏంటి 1/sin ఏ కదా. సో దాని నుంచి సైన్ థీటా ఇంటూ 1/sin థీటా హోల్ స్క్వేర్. మరి సైన్ థీటా లవంలో ఉంది, ఇక్కడ హారంలో ఉంది, క్యాన్సిల్. 1 స్క్వేర్ అంటే ఎంత 1. ఇలా మనం సమస్యల్ని చేయాల్సి ఉంటుంది. సో మరొక సమస్య చూద్దాము. అది సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా విలువను కనుక్కోమన్నారు. ఒకసారి గమనించండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చారు, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అడుగుతున్నారు. అంటే ఇదేమో ఏ ప్లస్ బి, అడిగేదేమో ఏ మైనస్ బి విలువ. ఏ ప్లస్ బి ఏ మైనస్ బిలు ఉన్నటువంటిది చూడండి ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటి ఇక్కడ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ బి అంటే ఏమవుతుంది టాన్ థీటా హోల్ స్క్వేర్. సీకెంట్ టాన్కి ఉన్నటువంటి సర్వ సమీకరణాన్ని మీరు ఒకసారి గమనించండి కదా. అంటే ఈ సర్వ సమీకరణం ఏదైతే ఉందో సీకెంట్ టాన్లో ఉంది, స్క్వేర్లలో ఉంది. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే మోడల్లో ఉంది. దాన్ని మనం ఏం రాయొచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాయొచ్చు. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే ఏ ప్లస్ బి విలువ ఇచ్చారు, ఏ మైనస్ బి అడుగుతున్నారు. అంటే సమ్వాట్ ఇక్కడున్న ఈ సీకెంట్ టాన్కిను ఇక్కడున్న ఈ సూత్రానికి మధ్య
ఉన్నటువంటి రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ సమస్య మనం చూడంగానే అయితే ఈ సర్వ సమీకరణము మరియు a+b అనే సూత్రాల మీద ఆధారపడి ఉందనే అవగాహన వస్తే దాని నుంచి ఇక్కడ ఈ విలువ ఇచ్చి విలువ కనుక్కోమన్నారు కదా, మనకు తెలిసింది ఏంటి? ఈ సర్వ సమీకరణం. మనకు తెలిసిన సర్వ సమీకరణం ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం. మరి తెలుసు, కానీ ఇది ఇలాగే లేదు. ఇక్కడ ఒకటి a+b ఇచ్చి ఒకటి a-b అడిగారు. అంటే a+b a-bగా దీన్ని విడదీయాలి అని అంటే ఈ సూత్రాన్ని వాడాలి. ఇక్కడ ఏముంది చూడండి, a² - b² అని ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు? a+b ఇంటూ a-b రాయొచ్చు కదా. సో స్క్వేర్ మనం ఇక్కడ ఏం చేద్దాము, సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ గాను మైనస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే a² - b² రూపంలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. అంటే ఇక్కడ a² - b² ఉంది కాబట్టి దాన్ని మనం a-b ఇంటూ a+bగా రాసాము. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. మరి ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా విలువ వాళ్ళు p అని ఇచ్చారు కదా, ఈ ప్లేస్లో మనం ఏం రాస్తాము, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అక్కడ p తీసుకుంటాము. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. సో p ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఈ విలువ కావాలి కాబట్టి ఇప్పుడు pని ఏం చేస్తారు, కుడివైపుకు పంపించండి. ఏమవుతుంది అప్పుడు? p ఇంటూ అని కదా అర్థము, ఇంటూ కాస్ థీటా వస్తే బై. సో సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా మనం సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా విలువని కనుక్కుంటాం. నెక్స్ట్ లెక్క చూడండి, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ థీటా బై 1 + కాస్ థీటా అని నిరూపించుము అన్నారు. ఎప్పుడైనా నిరూపించుము సమస్యలు ఇవ్వగానే మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి దానికి ఓకేనా, ఈ కుడివైపునున్న విలువ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది ఒకసారి చూసుకోవాలి. మనం ఒకసారి మనకున్నటువంటి సూత్రాలను ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి. కనపడంగానే కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఇక్కడ a-b హోల్ స్క్వేర్ అనే రూపంలో ఉంది కాబట్టి గబుక్కున ఈ సర్వ సమీకరణంతో ప్రొసీడ్ అయ్యాం అనుకోండి. ఇక్కడ కానీ కుడివైపున ఏముంది, కాస్లలో విలువ ఉంది కదా. మరి ఇక్కడ మనం చేస్తే ఏమవుతుంది, కొసెకెంట్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా అని స్క్వేర్లు వచ్చేస్తాయి. కానీ మనకి కాస్ట్లలో కావాలి కాబట్టి చూడగానే ఇలా ఉంది కదా అని చెప్పి దీన్ని తీసుకోకుండా ఈ సర్వ సమీకరణంతో మ్యాచ్ అయింది, కానీ మనం నిరూపించే సమస్య ఇది. నిరూపించాలి కాబట్టి ఇక్కడ కాస్లో ఉన్న కొసెకెంట్ కాట్లో ఉన్నటువంటి విలువ మనకి ఇక్కడ కాస్లో కావాలి అంటే మీకు ఇచ్చినటువంటి విలువని ముందు సైన్ కాసుల్లోకి మార్చుకోండి. కొసెకెంట్ థీటాని ఏమని రాయొచ్చు, 1/sin థీటా, కాట్ థీటాని ఏమని రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇక్కడ నుంచి ప్రొసీడ్ అవుదాం. ఓకేనా. సో చూడండి ఏం చేస్తాం, LHS తీసుకుంటాము. LHSలో కొసెకెంట్ థీటాని ఏమని రాస్తాం, 1/sin థీటా మైనస్ కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో క్లియర్గా కనపడుతుంది ఇక్కడ 1 - కాస్ థీటా మనకి కుడివైపునున్న విలువ వస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అవుతూ వెళ్దాం. ఇక్కడ సైన్ థీటా సేమ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, మనకి కాసాగు సైన్ థీటా అవుతుంది. సో లవం ఏమవుతుంది, 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్. సో స్క్వేర్ లవానికి హారానికి వేరు చేయొచ్చు కదా. సో కాబట్టి వేరు చేద్దాం. 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ వచ్చేసింది. కుడివైపున ఏం కావాలి మనకి, 1 - కాస్ థీటా మాత్రమే కావాలి. అంటే ఈ స్క్వేర్లో 2 సార్లు ఉన్నట్టు కదా 1 - కాస్ థీటా, ఒకటి వద్దు. అలాగే కింద హారంలో చూడండి ఇక్కడ 1 + కాస్ థీటా కావాలి, కానీ మనకున్నది ఏంటి, సైన్ థీటా హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే ఈ సైన్ థీటాని కూడా మనం ఏం చేయాలి, కాస్గా మారే ప్రయత్నం చేయాలి. ఓకే, మార్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది, లవంలో 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది బై సైన్ థీటాని మనం సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా, సైన్ థీటా హోల్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. కానీ మనకి సైన్ స్క్వేర్ థీటా వద్దు, కాసుల్లోకి విలువ మారాలి. సో దానికోసం ఒకసారి ఈ సర్వ సమీకరణాన్ని గమనించండి. మనకి సైన్ స్క్వేర్ థీటా విలువ ఏం రాసుకోవచ్చు ఈ సర్వ సమీకరణం నుంచి, ఈ కాస్ స్క్వేర్ థీటా ఇటువైపుకి వెళ్తే 1 - కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. అంటే ఎక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ 1 - కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా.
సో మనకి కావలసినటువంటి కాస్ థీటాలోకి మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాస్తున్నాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా కావాలి. అంటే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, 1 ఉంది, 1ని ఏమని రాయొచ్చు, 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనేటటువంటి రూపంలో ఉంది. మరి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లో ఉన్నప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు మనం, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఎందుకంటే మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటానే కావాలి, స్క్వేర్లు ఏమి అవ్వరు. మరి ఇక్కడ స్క్వేర్లు మార్చాలి అంటే ఈ సూత్రం మనకు ఉపయోగపడుతుంది కదా. సో తీసుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై దీని ఏమని రాస్తాం, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. మీరు గమనిస్తే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటాలు 2 ఉన్నట్టు, కింద ఒక 1 మైనస్ కాస్ థీటా ఉంది. సో ఈ పదానికి ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మిగిలేదంటే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా లవంలో మిగులుతుంది బై హారంలో 1 ప్లస్ కాస్ థీటా మిగులుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. చూడండి ఒకసారి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో వచ్చింది కదా. సో ఇలా మనము ఓకేనా, ఒక్కొక్క స్టెప్ టు స్టెప్ కుడివైపున ఏది ఉందో అది తీసిరావడానికి ఏ సూత్రం ఉపయోగపడుతుందో చూసుకుంటూ చేయాలి. మరొక సమస్య చూద్దాము. 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఇంటూ సైన్ థీటా అని చూపించమన్నారు. సో ఇక్కడ సింపుల్గానే ఉంది, ఏది మార్చే పని లేదు. సో చూద్దాం. మొదటగా మనకు ఉన్నటువంటి సూత్రాలు ఉన్నాయి కదా. సో చూడండి ఒకసారి, 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, కాస్ థీటాని మనం కాస్ థీటా బై 1గా రాయొచ్చు. ఇక్కడ ఏ సూత్రాలు కూడాను మ్యాచ్ అవ్వట్లేదు, స్క్వేర్లు లేవు కాబట్టి. సో సింపుల్గా మనము కాసాగు చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇది తెలుసు కదా, భిన్నాల తీసివేత ఎలాగో. సో చెప్పాం కదా, 1 ఇంటూ 1 మైనస్ ఇది ఇక్కడ గుణకారం అవుతుంది, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా బై ఇవి 2 కాస్ థీటా ఇంటూ 1. ఇలా మనం భిన్నాలను తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1 ఎంత, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది బై కాస్ థీటా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంతకుముందే చేసాం మనం. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది అంటే ఏమవుతుంది, అక్కడ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ సైన్ స్క్వేర్ థీటా అని రాస్తాము బై కాస్ థీటా. ఇప్పుడు ఒకసారి కుడివైపున ఉన్న విలువ గమనించండి, ఒక సైన్ థీటా ఉంది అంటే ఈ స్క్వేర్లో ఒక సైన్ థీటాని పక్కకు రాసుకుందాం. టాన్ థీటా ఉంది అంటే చూడండి, సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని కదా. సో సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా రాయొచ్చు కదా. ఇప్పుడు ఇది సైన్ థీటా బై కాస్ థీటా కాస్త ఏమవుతుంది మనకి, టాన్ థీటా ఇంటూ ఈ సైన్ థీటా అలాగే ఉంటుంది. అలా కుడివైపున ఏది ఉందో దాన్ని చూసుకుంటూ ఎలా మార్పు చేస్తే వస్తుందో చూసుకుంటూ మనం సమస్య చేయటమే. ఓకేనా. ఇక ఇంపార్టెంట్ సమస్య చూడండి, ఇక్కడ √1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని చూపుము. మరి ఈ సమస్య చేసేటప్పుడు ఒకసారి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ సమస్య మీరు గమనిస్తే ఇక్కడ వేటితో కూడా లేదు, మ్యాచ్ అయ్యి లేదు, స్క్వేర్లు లేవు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే రూపంలో లేదు. సో రూట్ ఉన్నటువంటి ఈ సమస్యని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, లవహారాలను ఒక పదంతో గుణకారం చేస్తే సరిపోతుంది. ఏంటంటే అంటే గుణించాలి, భాగించాలి, లేదా లవహారాలను గుణించాలి. ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంది కదా, నేనేం చేస్తున్నానంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏతో గుణిస్తున్నాను, అదే 1 ప్లస్ సైన్ ఏతో భాగిస్తున్నాను, లేదా లవాన్ని గుణించాను, హారాన్ని గుణించాను, లవహారాలను గుణించగా అని రాయొచ్చు, లేదా 1 ప్లస్ సైన్ ఏతో గుణించి భాగించగా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 1 ప్లస్ సైన్ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ ఏనే కదా. సో ఇది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్గా వస్తుంది బై హారంలో చూడండి, 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే రూపంలో ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్గా వస్తుంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒకసారి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ మైనస్ సైన్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా వస్తుంది. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మనం మొదటి సర్వ సమీకరణాన్ని తీసుకొని
చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఉంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ఎటువైపుకి వచ్చింది? 1 దగ్గరికి వచ్చింది. సో ఎడమ వైపున కాస్ స్క్వేర్ థీటా ఉంచేసి సైన్ స్క్వేర్‌ని 1 దగ్గరికి పంపిస్తే మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్కడుందో అక్కడ ఏం చేయొచ్చు మనం? కాస్ స్క్వేర్‌ని రాయొచ్చు. ఇక్కడ ఉన్నది అదే కదా! సో చూడండి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. స్క్వేర్ లవానికి హారానికి రెండిటికి ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. గమనించండి మనకి ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఉంది. కానీ కుడివైపున చూడండి సీకెంట్ ఏ ఉంది, టాన్ ఏ ఉంది. అంటే ఈ కాస్ ఏదైతే ఉందో అది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ కాస్ ఏని 2 పదాలకి విడదీసి రాయండి. 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు గమనించండి 1 బై కాస్ ఏ అంటే ఏంటిది? సీకెంట్ ఏ కదా! అంటే సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటిది? టాన్ ఏ కదా! సో టాన్ ఏ. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. అదే కదా మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. అలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సో లాస్ట్ సమ్ చూద్దాము. ఇక్కడ ఏంటి? టాన్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ 4 థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అని చూపించాలి. మరి ఈ సమస్య చేసేటప్పుడు క్లియర్గా మనకి సీకెంట్ టాన్ కనపడుతుంది, స్క్వేర్ కనపడుతుంది. కాబట్టి మనకి ఉన్నటువంటి సర్వ సమీకరణం ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. కానీ చూడండి ఎడం వైపున మొత్తం టాన్లే ఇచ్చారు, కుడివైపునేమో సీకెంట్లోకి మార్చమన్నారు. అంటే మనకి ఉపయోగపడేది ఏంటో చూసుకుందాం. ఇక్కడ ఒకవేళ టాన్ స్క్వేర్ని కనుక కుడివైపుకి పంపించామనుకోండి ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. లేదు మనకి టాన్ స్క్వేర్ థీటానే కావాలనుకోండి, టాన్ స్క్వేర్ థీటా కుడివైపు ఉంది, ఇవన్నీ ఇటు పంపించండి. ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టాన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అంటే ఎక్కడ టాన్ స్క్వేర్ థీటా ఉందో అక్కడ ఏం చేయొచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా అని వాడుకోవచ్చు. ఇలా జస్ట్ ఈ సూత్రాన్ని రాసి పెట్టుకొని ఇప్పుడు మనం చూద్దాము మనకి ఏది ఉపయోగపడితే అది రాసుకుందాం. సో ఫస్ట్ ఇచ్చినటువంటిది ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏమిచ్చారు? టాన్ స్క్వేర్ థీటా ఇచ్చారు. టాన్ పవర్ 4 టాన్ ఘాతం 4 ఉంది చూడండి, దాన్ని నేను టాన్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు కదా! ఎందుకంటే ఇక్కడ ఉన్న టాన్ స్క్వేర్ థీటాని నేను కామన్ తీస్తాను. సో తీసినప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇంటూ 1 ఉన్నట్టు, అంటే 1 ప్లస్ ఇక్కడ ఒక టాన్ స్క్వేర్ థీటా వెళ్ళిపోయింది కాబట్టి ఒక టాన్ స్క్వేర్ థీటా ఉంటుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అనేది వచ్చింది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అని క్లియర్గా ఇక్కడ చూడండి. ఈ సర్వ సమీకరణం నుంచి దాని విలువ ఎంత? సీకెంట్ స్క్వేర్ థీటా కదా! కాబట్టి ఈ టాన్ స్క్వేర్ థీటాని ముందు అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ సర్వ సమీకరణం కనపడింది కాబట్టి దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా అని రాసేస్తున్నాను. ఇక ఇక్కడ కూడా టాన్ ఉంది, మనకు రెండు సీకెంట్లోకే మారాలి. మరి టాన్ స్క్వేర్ థీటా ఉంది, ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఇక్కడ చూడండి ఈ దగ్గర నుంచి ఈ సర్వ సమీకరణం, ఇదే సర్వ సమీకరణాన్ని ఈ విధంగా మార్పు చెందిస్తే టాన్ స్క్వేర్ థీటా ఎక్కడుందో అక్కడ ఏం రాయొచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా -1 రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ థీటా -1ని రాస్తాను. ఇంటూ బయట మళ్ళీ ఇంకొక సీకెంట్ స్క్వేర్ థీటా. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో ఇప్పుడు చూడండి ఈ సీకెంట్ స్క్వేర్ థీటాని ఏం చేయాలి? రెండిటికి గుణకారం చేయాలి కదా! సో చేద్దాం. ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు చూడండి సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఇంతకు ముందులాగానే ఇది సీకెంట్ పవర్ 4 థీటా అవుతుంది. మైనస్ ఇక్కడ 1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా కాస్త సీకెంట్ స్క్వేర్ థీటా. ఇదే మనకు కావలసిన ఆర్హెచ్ఎస్. ఇలా ఒకే సర్వ సమీకరణాన్ని ఎన్ని విధాలుగా మార్పు చెందించవచ్చో మనం పక్కన రాసి పెట్టుకుంటే మన సమస్యకి ఏది సూట్ అవుతుందో దాన్ని తీసుకొని రాస్తామన్నమాట. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయటం ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీంతో మనము త్రికోణమితి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే త్రికోణమితి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.